బీఆర్ఎస్ హయాంలో సింగరేణి సంస్థలో అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ఉన్నత విద్య, డిజిటల్ ప్లాట్ఫారాలన్నీ సొంత భాషల్లో అందుబాటులోకి రావాలన్నారు. ప్రపంచానికి భారతదేశం విశ్వగురువుగా ఎదగాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని చెప్పారు కమలం లీడర్స్. గ్రామీణ పట్టణ ప్రజల మధ్య అంతరాలు తగ్గాలంటే ఉన్నత విద్య, డిజిటల్ ప్లాట్ఫారాలన్నీ సొంత భాషల్లో అందుబాటులోకి రావాల్సిందే అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. భారతీయ భాషలు వారసత్వానికే కాదు, దేశ భవిష్యత్తుకు పునాదులని చెప్పారు. ఏ నాగరిక సమాజానికైనా భాష ఆత్మ లాంటిదన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ దేవి అహల్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రాజభాషా సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బండి సంజయ్. రాజభాషలో విశిష్ట సేవలందించిన పలువురికి అవార్డులు అందజేశారు. హిందీ సేవా సంస్థలు, బ్యాంకులు ఏర్పాటు చేసిన బుక్ స్టాల్స్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్ ను సందర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి సంస్థలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు. సింగరేణిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాయటం పెద్ద జోక్ అన్నారు. సింగరేణిపై కేంద్రం అడ్మినిస్ట్రేషన్ లేదని చెప్పారు. సింగరేణిలో అక్రమాలకు 2 ప్రభుత్వాలు కారణమన్నారు. సింగరేణి కాలనీస్లో ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంటే ఆధిపత్యము, నిర్ణయాలన్నీ కూడా వాళ్ళవే ఉంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తులకు ఆ రోజు 75,000 మంది ఉద్యోగస్తులు ఉంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అదంతా కూడా 42,000కు దిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా సింగరేణి పరిస్థితి కానీ, ఈ నైని బ్లాక్లో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ, సింగరేణిలో జరిగినటువంటి అవకతవకలు అన్నిటికీ కూడా ఈ 2 ఒక ప్రభుత్వాలకు కారణం. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు. కేంద్ర నిధులను మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి దుర్వినియోగం చేశారని ఆరోపించారు అరవింద్. మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతాను, మీ అమ్మనైనా నీకు మహేష్ అని ఎందుకు పెట్టి పేరు? నువ్వు ఏం చేసినావు రాబాయ్ అని చెప్తే అడిగితే గుడిసున్నా, చేసింది లేదు, పీకింది లేదు. ఆయన ఒక ఎలక్షన్ గెలిచింది లేదు జీవితంలో. పార్టీని వెలుస్తావా అంటే లొట్టపీసు వేస్తాడు. పేరు మారుస్తే డెవలప్మెంట్ అవుతుందా అని వాడైతే అడుగుతాడు కదా, వాళ్ళ అమ్మని ఆయన పోయి అడుగుమనాలి, ఆయనకు ఆ పేరు ఎందుకు పెట్టిందని. నిజాం పేరుతో ఎందుకు బతుకుతామండి? బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిపించిన పేరు పెట్టుకుంటారా? హిందూ చిన్న 2 సంవత్సరాల పిల్లగాళ్ళని 2 ముక్కలు నరికినందుకు పేరు పెట్టుకుంటారా నిజాంది? ప్రపంచానికి భారతదేశం విశ్వగురువుగా ఎదగాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని తెలిపారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మల్లన్న సాగర్ బాధితులకు 240 కోట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నెరవేర్చడం లేదన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశం నిర్వహించారు రఘునందన్. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీని గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి సంకల్పం తీసుకోవడం జరిగింది. ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నాటకాలని ప్రజలు గమనించి ప్రత్యామ్నాయంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మున్సిపాలిటీలో మాకే ఓట్లేసి ఆశీర్వదించాలని గజ్వేల్ నియోజకవర్గ ఓటర్ మహాశయుల్ని ఈ సందర్భంగా నేను 2 చేతులు జోడించి సవినయంగా అప్పీల్ చేస్తాను. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోర నర్సయ్య గౌడ్. బీఆర్ఎస్ భక్తు కుటుంబ పార్టీ అని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా నితిన్ నవీన్ పగ్గాలు చేపట్టిన సందర్భంగా హైదరాబాద్లోని కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు.